ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. సహోదరి సహోదరులారా, శుభవార్త ఎప్పుడు ఎండిపోని చనిపోని ఒక ప్రాణి వంటిది, లేక ఒక చెట్టు వంటిది. అది పెరుగుతూనే ఉంటుంది. క్రీస్తు శుభవార్తను నాశనం చేయజేయువారు అసాధ్యమైన పనిని తలపెడుతున్నారన్నమాట. ఈ శుభవార్త అంటే పాప విముక్తి, రక్షణకారకమైన దేవుని ప్రభావము. దీన్ని స్పష్టంగా, ధైర్యంగా, నమ్మకంగా ప్రకటిస్తే ఫలితాన్ని ఇస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము మనము పరిశీలించినట్లయితే, సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును కాక. ఆమేన్.